కూరగానే కాక సలాడ్గా కూడా ఉపయోగించే కూరగాయ క్యాబేజీ. ఇటీవలి కాలంలో క్యాబేజీ నుంచి ఎకరాకు దాదాపు 40 టన్నుల వరకు గరిష్ట దిగుబడిని సాధిస్తున్నారు. క్యాబేజీని సంవత్సరం మొత్తం అడపాదడపా పండించిన అధిక శాతం రైతులు క్యాబేజీని ఇప్పుడిప్పుడే విత్తుకోవడానికి సమాయత్తమవుతున్నారు. రకాన్ని బట్టి నాటిన 60 నుంచి 65 రోజుల్లోనే రైతుకు ఆదాయాన్ని ఒనుగూర్చుతుంది. క్యాబేజీలో నారుమడి నుండి పంట కోత వరకు సరైన యాజమాన్య చర్యలు చేపట్టడం కీలకం. లేకపోతే చీడపీడల బెడద ఎక్కువై తక్కువ దిగుబడి పొందే అవకాశముంటుంది. గరిష్ట దిగుబడులు పొందడానికి క్యాబేజీలో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. చౌడు, క్షార నేలలు పనికిరావు. pH 5.5 నుంచి 6.5 మధ్య గల నేలలు అనుకూలం. క్యాబేజ్లో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా, హరిరాణి గోల్, గణేష్ గోల్ వంటి స్వల్పకాలిక రకాలు, లేట్ డ్రమ్ హెడ్, సెలక్షన్ 8 వంటి దీర్ఘకాలిక రకాలు, BSS 50, BSS 126, సోనా, శ్వేత, అవంతి, గ్రీన్ ఛాలెంజర్, గ్రీన్ బాయ్ వంటి ప్రైవేట్ సంకర రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు నాటిన 60 నుంచి 65 రోజులకు, దీర్ఘకాలిక రకాలు 100 నుంచి 120 రోజులకు అందివస్తాయి. 1 ఎకరాలో విత్తుకోవడానికి సూటి రకాలకైతే 300 గ్రాములు, హైబ్రిడ్స్కైతే 100 నుంచి 150 గ్రాముల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. స్వల్పకాలిక రకాలను ఆగస్టు 2వ వారం నుంచి సెప్టెంబర్ చివరి వరకు, దీర్ఘకాలిక రకాలను అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వరకు నాటుకునేందుకు అనువుగా ఉంటాయి. నారుమడి తయారీకి నేలను బాగా దున్ని పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నారుమళ్లను 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు, 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతో తయారు చేయాలి. విత్తనాలను ఇసుకతో కలిపి వరుసల్లో పలుచగా వేయాలి. నారును ఎత్తునారుమళ్లలోనే కాక ఆధునిక పద్ధతుల్లో ప్రోట్రేలలోనూ పెంపకం చేయవచ్చు. నారుమడిలో వచ్చే నారుకుళ్ళు తెగులు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి ఆ ద్రావణంతో నేలంతా తడపాలి. ఇలా పెంచిన నారు 25 నుంచి 30 రోజులకు ప్రధాన పొలంలో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రధాన పొలాన్ని సుమారు 10 నుంచి 15 రోజుల ముందే సిద్ధం చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసి బాగా కలియదున్నాలి. స్వల్పకాలిక రకాలను ఎటు చూసిన 45 సెంటీమీటర్లు, దీర్ఘకాలిక రకాలను 60/45 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి. ఇలా నాటినప్పుడు రకాన్ని బట్టి ఎకరాకు 14 నుంచి 20,000 మొక్కలు పడతాయి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరంతో ఎకరాకు 35,000 మొక్క నాటి డ్రిప్ ఏర్పాటుతో చక్కటి యాజమాన్యంతో ఎకరాకు 40 టన్నుల దిగుబడి సాధించవచ్చని రైతుల పొలాల్లో రుజువైంది. కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఎకరాకు 1.5 లీటరు లేదా ఎలాక్లోర్ 1 లీటర్ నుంచి 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 24 నుంచి 48 గంటల్లోపు పిచికారీ చేయాలి. నాటిన 20 నుంచి 25 రోజులకు అంతర కృషి చేయాలి. పైపాటుగా ఎకరాకు 24 నుంచి 32 కిలోల నత్రజన్ని 3 దఫాలుగా 25 నుంచి 30 రోజులకు ఒకసారి, 50 నుంచి 60 రోజులకు రెండోసారి, దీర్ఘకాలిక రకాలైతే 75 నుంచి 80 రోజులకు మూడోసారి వేసుకోవాలి. ఎరువు వేసిన వెంటనే నీరు పెట్టాలి. నీటి తడులను వాతావరణం, నేల పరిస్థితులను అనుసరించి అందించాలి. క్యాబేజ్కు ఆశించే చీడల్లో ముఖ్యమైంది క్యాబేజ్ రెక్కల పురుగు. ఈ పురుగు ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను గీకి తింటుంది. ఈ పురుగు నివారణకు ప్రతి 25 క్యాబేజ్ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర్రపంటగా వేయాలి. గ్రుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల కషాయం పిచికారీ చేయాలి. ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. క్యాబేజ్ గడ్డలను తగిన పరిమాణం వరకు ఎదిగిన తర్వాత కోసుకోవాలి. ఒక్కో క్యాబేజ్ గడ్డ సగటున 1.5 నుంచి 1.5 కిలోల బరువుతో తయారవుతుంది.
గట్టిగా లేతగా ఉన్న గడ్డలను కోసి మార్కెట్ చేయాలి.